జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో వల్లే ఒంటిమిటి నుంచి ముత్యాలు తలంబ్రాలు తీసుకొని వచ్చి కళ్యాణోత్సవంలో చేయడం జరిగింది. భక్తులు కూడా విపరీతంగా వచ్చారు. వాళ్ళు భోజన ఏర్పాట్లు చేశాము. పూజలు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. ఎమ్మెల్యే గారు వచ్చి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని ప్రారంభించారు. ఓం జై శ్రీరామ్. ముందుగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అది 40వ డివిజను ఆజాద్ నగర్. ప్రతి సంవత్సరం ఆజాద్ నగర్ వెలిసిన దత్తాత్రేయ స్వామి దేవస్థానం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అనుకున్న దానికంటే భక్తులు చాలా మంది వచ్చారు. స్వామివారి ప్రసాదం తీసుకొని అన్నదానం చేసుకొని స్వామివారి సీతమ్మ తల్లికి శ్రీరాముల వారికి కృపకు పాత్రలు అయ్యారు. శ్రీరాములు సీతాదేవి కటాక్షాలు అనంతపురం జిల్లా ప్రజలందరి మీద, రాష్ట్ర ప్రజలందరి మీద, ముఖ్యంగా రైతులందరి మీద ఉంటే వారు మంచిగా వ్యవసాయం చేసుకొని రైతు దేశానికి వెన్నెముక. అదేవిధంగా రాష్ట్రంలో దశ దిశల రాష్ట్రం పురోగతి చెందాలంటే దానికి కారణము నారా చంద్రబాబు సారు, అదేవిధంగా లోకేష్ బాబు సారు. వారు కూడా స్వామివారు కటాక్షాలు ఉండి, అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా అనంతపురం నగరాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. వారికి కూడా ఆ సీతమ్మ తల్లి శ్రీరాముల వారి కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ పండుగ సందర్భంగా ఇక్కడ ముత్యాల తలంబ్రాలు ఒంటిమిట్ట శ్రీ రామస్వామి దేవాలయం దగ్గర పోయి ఆయన చెంత పెట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ ముత్యాల తలంబ్రాలతో ఇక్కడ కూడా మేము ఆడంబరంగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించబడింది. ఈ కళ్యాణోత్సవంకి భక్తాదులు కూడా విపరీతంగా వచ్చి దేవుని దర్శించి వారి కృపకి పాత్రలయ్యారు. ఈ కార్యక్రమాలకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ దేవుని ఆశీర్వాదం పొందడం జరిగింది. మరియు శ్రీ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ రాజుల ఆదినారాయణ గారు కూడా ఇక్కడ విచ్చేసి దేవుని దర్శించుకొని వారి కృపకు పాత్ర అవ్వడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఇక్కడ విశేషంగా సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావడం జరిగింది. జై శ్రీరామ్. మొదటి రోజు శివాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. బంగారంగ వైభవంగా జరిగింది. ఇప్పుడే మనం ఒంటిమిట్ట నుండి ముత్యాలు తీసుకుని వచ్చాము. ఇక్కడ భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగనే ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. భక్తాదులందరూ బాగా భారీగా పాల్గొన్నారు. ఆ సీతారాములు మనకు అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి మంచి చేయాలని కోరుతున్నాం.